అసలు లిప్స్కేనా నాకు డౌట్. నాకు పట్టించి పడుతుంది మాస్క్ అని రాసినాడు. హలో నమస్తే, అందరు బాగున్నారా? సో అయితే నేను లాస్ట్ టైము ప్లాంట్స్ నేను అవి ఇద్దరం కలిసి సీడ్స్ వేసాం కదా, వాటి అప్డేట్ ఇద్దామని ఇది చూపిస్తున్నానండి. మొత్తానికి అవి స్ప్రౌట్ అవుతున్నాయి, మొలకలు అయితే వస్తున్నాయి. ఇవి కొంచెం బాగా వచ్చిన తర్వాత వెదర్ బయట సెట్ అయింది అంటే ఇప్పుడు కొంచెం బాగానే అవుతుంది వెదర్. ఇంకొంచెం వామ్ అయింది అంటే ఇంకా బయట పాట్స్లో వేద్దాం అనేది ప్లాన్ అనమాట. అది ఒక చిన్న అప్డేట్. అండ్ ఇది సాటర్డే అనమాట, లాస్ట్ సాటర్డే ఫ్యామిలీ మొత్తం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మామూలుగా అయితే ఇంకా హడావిడి మీకు తెలిసిందే కదా, స్కూల్ డేస్లో వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు, తిని 7:30, 8 కంతా వెళ్ళిపోతారు. కాబట్టి ఇంత ఖాళీ టైం అయితే ఉండదు అందరం కలిసి కూర్చొని తినడానికి. కుదిరితే మధ్యాహ్నం తింటాము, లేకపోతే నైట్ అయితే ఇంకా అసలే కుదరదు. సాటర్డే సండే మాత్రమే వీళ్ళతో ప్రశాంతంగా కూర్చొని మేము ఎంజాయ్ చేస్తాము. లాస్ట్ టైం ఇది వీడియో చేశాను కదా, అప్పుడు ఇంకొక ప్యాకేజ్ అయితే చూపించలేదు కదా, అది ఇవాళ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇంటి కోసమని కొన్ని కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ ప్యాకేజ్ వచ్చేసి ఎస్ఎస్ హ్యాపీనెస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పంపించారండి. ఏంటంటే బేసిక్గా ఇది చాలా డేస్ నుంచి కొలాబ్ అనుకుంటూనే ఉన్నాం కానీ అవ్వలేదు. బట్ ఈసారి అయితే కుదిరిందనమాట. అన్ని గిఫ్ట్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్, ట్రెడిషనల్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఎవరైనా కావాలి అనుకుంటే తెప్పించుకోవచ్చు. నేనైతే మామూలుగా యూట్యూబ్లో చూపించాలి అనేమి అనుకోలేదు, బట్ స్టిల్ మీకు చూపిస్తున్నాను. సో ఇదన్నమాట, ఎస్ఎస్ హ్యాపీనెస్ బై శ్వేత అని ఉంటారు. సో చాలా మంచిగా మాట్లాడతారు. సో ఈ గిఫ్ట్స్ అన్ని పంపించారు. గిఫ్ట్స్ ఇన్ ద సెన్స్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఉంటాయి అండ్ ఇంట్లో కూడా సెట్ చేసుకోవడానికి. అయితే నేను వీళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించుకున్నానండి. కొన్ని అయితే నేనే కస్టమైజ్ చేయించుకున్నాను, ఒక నేమ్ బోర్డు అండ్ ఇంకా కొన్ని థింగ్స్ నేను కస్టమైజ్ చేయించుకున్నాను. కొన్ని మాత్రం తనే పంపించారు. సో ఇవేంటంటే పీట లాగా ఉంటాయి, నీట్గా బబుల్ ర్యాప్ చేసి పంపించారు. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ అనమాట, యూ కెన్ సీ. అండ్ దీంట్లో మనం అమ్మవార్లను కానీ దేవుడి విగ్రహాలు కానీ ఇలా పెట్టుకొని మంచిగా పూజ చేసుకోవచ్చు చేసుకునే టైంలో. అండ్ చూడండి క్యూట్వి కూడా పంపించారు. నా దగ్గర చిన్న అష్టలక్ష్ముల అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. సో అవి పెడితే కూడా చాలా బాగుంటాయి దీనిపైన. ఆర్ఎల్స్ మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇవి ఎవరికైనా ఇవ్వచ్చు, చాలా బాగుంటాయి. అన్నీ హ్యాండ్మేడ్ విత్ లవ్. అండ్ నాకు కూడా సర్ప్రైజింగ్గానే ఉంది ఏమేమి పంపించారు అని చూడడానికి. సో ఇవన్నీ అయితే నేను అన్ప్యాక్ చేయను, మళ్ళీ చేసినప్పుడు మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఓకే, ఇవి సైడ్స్కి హ్యాంగ్ చేసుకోవడానికి వాళ్ళ హ్యాంగింగ్స్ లాగా. వావ్. అండ్ ఇది సో నేను మళ్ళీ చూపిస్తాను ఇవేంటి అనేసి. అండ్ ఇది వచ్చేసి పిల్లలకి నేమ్ బోర్డ్స్ చేయించారనమాట, పిల్లలిద్దరికి అండ్ నాకు మా ఆయనకి నలుగురికి కలిపి నేమ్ బోర్డ్స్ అయితే చేయించాను. ఇందులో ఉన్నాయి. సో ఇది ఒకటి పేస్టల్లో పండుగ చేయించాను, ఒకటి రాకెట్ థీమ్లో అవి ఇచ్చేసాను. ఇవి అయితే నేనే అడిగి చేయించుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది ఏమేమి పంపించారు అని చెప్పేసి. ఇవి ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఇవి వాల్ హ్యాంగింగ్స్ అండి. వావ్, చెక్కవి, వుడ్వి వాల్ హ్యాంగింగ్స్ భలే ఉన్నాయి. యా 2 పంపించారు. అండ్ యా లాట్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్. అండ్ ఇదేంటో చూడాలి. అండ్ ఒక్క నిమిషం. ఓయా ప్యాక్ చేశారు. యా నేను ఒక కార్ట్ కస్టమైజ్ చేయించుకున్నానండి. కార్ట్ కాదు యాక్చువల్లీ. సో నట్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి ట్రెడిషనల్గా ఏమైనా ఫెస్టివల్స్ అలా వచ్చేటప్పుడు ఇలా ఉంటాయి కదా, ఇందులో మనం ఏమైనా నట్స్ కానీ అలాగా పెట్టుకోవచ్చు. దీనికి లిడ్ కూడా వస్తుంది. లెట్ మీ షో యూ. ఇలా వస్తుంది, బాగుంది కదా, క్యూట్గా. దీనిపైన డిజైన్ కూడా చాలా నీట్గా చేశారు చూడండి, బాగుంది. సో ఇలాంటి 4 వచ్చాయి. సో కార్ట్ ఇదన్నమాట. దీనిపైన ఇలా పెట్టుకోవచ్చు అన్నీ. నేను జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఏవైనా ఇంట్లో
సంక్రాంతి కానీ ఉగాది కానీ ఇలా హోస్ట్ చేస్తాం కదా, అలాంటప్పుడు ఇలాంటివి పెట్టామంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్కి అయితే. సో ఇలా తెప్పించుకున్నానండి. నేను ఓపెన్ చేయలేదు కానీ మీకు జస్ట్ చూపిస్తున్నాను. బాగుందిగా, చాలా క్యూట్గా ఉంది. నేను ఇట్లాంటి కార్ట్ లాగా ఉండేది తీసుకోవాలని ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నాను. లాస్ట్కి శ్వేత గారు అడిగారు, మీకు ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే చెప్పండి మానస గారు, నేను కస్టమైజ్ చేస్తాను అని చెప్పేసి. సో నాకు ఇలాంటిది కావాలండి అని అడిగితే చేయించారు. సో బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. దీనిపైన డిజైన్ కూడా చాలా బాగుందండి, మొత్తం హ్యాండ్ పెయింట్ చేశారు. యా, ఇప్పుడు శ్వేత గారికి కూడా తెలియదు నేను ఈ వీడియో చేస్తున్నానని. సో యా చెప్పాలి. పిల్లలకైతే ఈ నేమ్ బోర్డ్స్ ఎంత నచ్చాయో, అసలు ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి చెక్ చేసి మీకు కావాల్సినట్టుగా ఏవైనా కానీ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. ఫినిషింగ్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది అన్ని ప్రోడక్ట్స్కి కూడా. వచ్చేటప్పుడు కొంచెం నేను భయపడ్డాను ఎలా ఉంటుందో హ్యాండ్ మేడ్ కదా అని, బట్ నేను భయపడినట్టు అస్సలు లేదు, నిజంగా చాలా క్యూట్గా అనిపించాయి అన్నీ. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీక్ గ్రహణం ఉంది కదా, ఆ రోజు అనమాట నాకు కొంచెం చెట్లకు భయం అయింది, ఆ గ్రహణం రేస్ ఎలా పడితే ఏమవుతుందో అని చెప్పేసి. తర్వాత అర్థమైంది, ఎనీవేస్ మనమే గ్రహణాన్ని ఈసారి ఫస్ట్ టైం చూడబోతున్నాం, మనకే ఏం కానప్పుడు చెట్లకి ఏమవుతుందిలే అని ధైర్యం వచ్చింది. పిల్లలకైతే స్కూల్లో గ్లాసెస్ ఇచ్చారండి, సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ సపరేట్గా ఉంటాయి. ఈ గ్లాసెస్ నుంచి చూస్తే ఓన్లీ సన్ తప్ప మనకు చుట్టుపక్కల ఏమీ కనిపించదు. సో వాళ్ళిద్దరికీ గ్లాసెస్ ఇచ్చారు. మేమైతే ఆర్డర్ చేసుకోవడం మర్చిపోయాము, అందుకే మేము టర్న్స్ తీసుకొని ఒకరికొకరం చూస్తూ ఉన్నామన్నమాట. ఇదైతే నేను డైరెక్ట్ చూడలేదులేండి, జస్ట్ కెమెరాలో మాత్రమే షూట్ చేశాను అంతే. ఇంకా కాసేపట్లో సోలార్ ఎక్లిప్స్ రాబోతుందన్నమాట. ఫస్ట్ టైం చూసాం అందరం కూడా ఫుల్ సోలార్ ఎక్లిప్స్. నేను ఎప్పుడు గ్రహణాన్ని కూడా ఇంతవరకు చూడలేదు. గ్రహణం వచ్చేసరికి ఇళ్ళల్లో నుంచి జనాలు ఎలా వచ్చారంటే ఏదో పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్టు వచ్చి చూస్తున్నారు. ఎంత బాగా అనిపించిందో, ఓకే ఇంతమంది జనాలు ఉన్నారా ఈ చుట్టుపక్కల అనే ఫీలింగ్ వచ్చింది. అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి, అక్కడైతే 4 మంది కలిసి చూస్తున్నారు, బాగా అనిపించింది. ఆ రోజు మాత్రం అందరూ కనిపించారు. బట్ స్కూల్స్ ఇలాంటివన్నీ ఏమి ఆఫ్ అయితే లేవు. నేనైతే ఆ రోజు ఎలాగో హౌస్ అయితే క్లీన్ చేయాలి ఆఫ్టర్ గ్రహణం అని చెప్పేసి ఇంకా ఏం క్లీన్ చేయకోకుండా అలానే పెట్టేశాను. చూసారా ఎంతో మెస్సీగా ఉందో. మళ్ళీ డీప్ క్లీనింగ్ అయితే ఎనీవేస్ చేయాల్సి ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. నిన్న సండే, అంతకుముందు రోజు వీకెండ్ అయ్యేసరికి రచ్చరచ్చ చేసేసారు పిల్లలు ఇద్దరు ఇంట్లో. ఇంకా ఫైనల్లీ సూర్యగ్రహణం అయితే చూసేసామండి, అంతా అయిపోయింది. క్లీనింగ్ అవన్నీ కూడా చేసేసుకున్నాను. నెక్స్ట్ డే ఉగాదినే ఉండే కాబట్టి మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత నేను మిల్క్ ఫేషియల్ ఒకటి మను బ్యూటీ టిప్స్ షార్ట్స్లో పెట్టాను, చూడండి అసలు చాలా బాగుంటుంది. మీ స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అందుకోసమే ఇక్కడ స్పెషల్గా చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు చూడలేదు అంటే. ఈ ఫేషియల్ నేను ఆల్రెడీ 2 years బ్యాక్ ఫుల్ లెంత్ వీడియో కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్లో అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్లీ వర్త్ అండి. నా స్కిన్ ఇప్పటికి చేసి 3 days పైన అయిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది. అందుకే మీ అందరితో షేర్ చేద్దాము అని చెప్పేసి, ఇలాంటివి కొన్ని షేర్ చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ మీరు ఆ సాఫ్ట్నెస్ని ఇన్స్టెంట్గానే ఫీల్ అవుతారనమాట ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఫేషియల్. చాలా బాగుంది నిజంగా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను ఇది, అక్కడ కూడా చాలామంది సేవ్ చేసుకున్నారు. దాదాపు 1200 people సేవ్ చేసుకొని బాగుందని కూడా చెప్పారు. బాగా అనిపించింది నాకు. అబ్బు ఇక్కడ వెరైటీగా పడుకొని వాడు ఏదో డ్రాయింగ్ గీసుకుంటున్నాడు అనమాట, అందుకే వీడియో తీశాను, వాడికి కూడా తెలియదు అది. అండ్ మొన్న ఇక్కడ ఉగాది ఈవెంట్ జరిగిందండి. యాక్చువల్లీ తమిళ్ న్యూ ఇయర్ తెలుగు న్యూ ఇయర్ సేమ్ టైంలోనే పడ్డాయన్నమాట. మొన్న విషు ఉన్నిందనమాట, అది తమిళ్ న్యూ ఇయర్ అంట. సో అందుకోసమని ఇక్కడ ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు ఒక టెంపుల్లో. సో టెంపుల్ కాదు, యాక్చువల్లీ మామూలుగా ఒక ప్లేస్లోనే పెట్టారనమాట. ఇక్కడ శ్రీకృష్ణుంది ఇవన్నీ కూడా మంత్రాలు అవన్నీ చదివేసి ఆ తర్వాత పూజ చేశారు, హారతి ఇచ్చారు. అక్కడికి వెళ్ళామన్నమాట. ఫ్యామిలీతో వెళ్ళలేదు, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. నా ఫ్రెండ్ పద్మ గారు ఉన్నారు కదా, సో తనతో పాటు కలిసి నేను వెళ్ళాను. చాలా బాగా అనిపించింది, ఎంతోమంది కలిసారు. అయితే ఎక్కువ మంది తమిళియన్స్, మలయాళీస్ వీళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ నెక్స్ట్ 21st కూడా ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది, సో వెళ్ళాలనే ప్లాన్ అయితే ఉంది. అండ్ శ్రీరామనవమి కూడా వస్తుంది కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈసారి శ్రీరామనవమి జరుపుకోవడానికి కూడా. హోప్ఫుల్లీ అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏదో పూజ చేస్తున్నారు, ఏం పూజనో నాకు తెలీదు.
ఇవన్నీ తమిళనాడు సైడ్ అండ్ కేరళ సైడు చేసుకునే పద్ధతులు అండి. మనకు కొన్ని ఐడియా ఉంటాయి, కొన్ని ఐడియా ఉండవు కదా. మన సైడ్ లాగా అయితే చేయలేదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నింది. ఇంకా మేమైతే ఫుడ్ తినేసి ఆ తర్వాత అందరం ఇళ్ళకి బయలుదేరాము. 6కి వెళ్తే 9 వరకు అక్కడే ఉండేసి తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి నేను హోమ్ డిపోకి వెళ్ళాను, ఎందుకంటే కొన్ని ప్లాన్స్ తెచ్చుకుందామని చెప్పేసి. వింటర్ వస్తుంది కదా, అండ్ దట్టు ఇంట్లోకి ప్లాన్స్ తెచ్చుకొని చాలా డేస్ అయిపోయింది. అందుకోసమని నేను చెక్ చేస్తున్నాను ఏదైనా ప్లాంట్ నచ్చుతుందో తెచ్చుకుందామా అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు ఒక ఫేవరెట్ ప్లాంట్ ఉన్నింది, అది సోబీస్లో చూస్తే చాలా తక్కువ ప్రైస్, $11కే ఉండే. ఇక్కడ చూస్తే $27కి ఉందన్నమాట. సేమ్ పాట్, సేమ్ ప్లాంట్. అందుకోసమని ఇక్కడ కాదులే అని చెప్పేసి మళ్ళీ సోబీస్కి వెళ్ళి అక్కడ కొత్త ప్లాంట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడేమో ప్లాంట్స్ కోసమని ఫుడ్ తీసుకున్నానండి. మిరాకిల్ గ్రోలో ఫుడ్ వస్తుంది, అది తీసుకున్నాను. అండ్ ఒక పాట్ మాన్స్టెరా చేయడానికి. అండ్ దెన్ సెఫోరాకి వెళ్ళామన్నమాట, లిప్ మాస్క్ తీసుకుందామని. దీనికి దానికి తేడా అదెంత? ఇది అసలు లిప్స్కేనా నాకు డౌట్, ఇది లిప్స్కి కాదనుకుంటా. నాకు పట్టించి పడతావు విను, మాస్క్ అని రాసినాడు. ఇది లిప్ స్లీపింగ్ మాస్క్ అని రాశారు, దీనిపైన వాటర్ స్లీపింగ్ అని రాశారు. సో యాక్చువల్లీ ఏమైందంటే నేను తెలియకుండానే అది ఫేస్కి పట్టించుకునే మాస్క్ని లిప్స్కి అనుకుని లిప్స్కి పట్టించేసాను. లానేజ్లో ఉండేది అనుకోకుండా జరిగిపోయింది అలాగా. అండ్ నేను లానేజ్ ఇది మీ అందరినీ రివ్యూ అడిగాను లాస్ట్ టైం, మీకు ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ, అందుకే చాలామంది చాలా బాగుందని చెప్పారు, వర్త్ అని చెప్పారు, అందుకే తెచ్చుకున్నాను. అండ్ లివ్ టింటెడ్లో ఈ హైలైటర్ చాలా బాగుందని విన్నాను, గోల్డెన్ అవర్ హైలైటరు, అది కూడా తెచ్చుకున్నాను. అంతే, ఇంకేం తెచ్చుకోలేదండి. ఇది మినీ సెఫోరా హాల్ అనమాట దానికి. అండ్ ఆల్సో ఈరోజు లాస్ట్ డే ఆఫ్ సేల్ అనమాట సెఫోరాది. సో హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ఈ మధ్యన లైక్ చేయడమే మర్చిపోతున్నారు, సో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరూ మంచిగా శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకోండి. బాయ్.